పేతురు లేఖ 1వ అధ్యాయం. పొంతు, గలతీయ, కప్సదోకియ, ఆసియా, బితునియ ప్రాంతాలలో చెదిరిపోయిన యూదులలో పరాయి వారుగా ఉండి తండ్రి అయిన దేవుని చేత ఎన్నుకోబడ్డ వారికి యేసుక్రీస్తు రాయబారి అయిన పేతురు రాస్తున్న విషయాలు. దేవుడు మిమ్మల్ని ఎన్నుకొన్నది తన భవిష్యత్ జ్ఞానం ప్రకారం, తన ఆత్మ పవిత్రపరిచే పని వల్ల, విధేయతకు, యేసుక్రీస్తు రక్త ప్రోక్షణకు మీకు అనుగ్రహం, శాంతి సమృద్ధిగా కలుగుతాయి గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగుతాయి గాక. యేసుక్రీస్తును చనిపోయిన వారిలో నుంచి లేపడం ద్వారా దేవుడు తన మహాకరుణ ప్రకారం మనకు కొత్త జన్మం కలిగించాడు. ఇది సజీవమైన ఆశాభావానికి, నాశనం కాని, చెడిపోని, వాడిపోని వారసత్వానికి ఈ వారసత్వం మీకోసం పరలోకంలో భద్రంగా ఉంచబడేది. కడవరి కాలంలో వెల్లడి కావడానికి సిద్ధంగా ఉన్న ముక్తి కోసం నమ్మకం ద్వారా దేవుని బలప్రభావాలు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాయి. దీనిని బట్టి మీరు చాలా ఆనందిస్తున్నారు. అయినా నానా విధాల విషమ పరీక్షల వల్ల ప్రస్తుతం కొద్ది కాలం మీరు దుఃఖపడవలసి ఉందేమో. ఎందుకని? మీ నమ్మకం నాశనం కాబోయే బంగారం కంటే ఎంతో విలువ గలది. దానికి జ్వాలల చేత పరీక్ష కలిగినా అది పరీక్షలకు నిలిచి మెప్పు పొందడం యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు స్తుతి, మహిమ, ఘనతలకు కారణం కనపడాలి. మీరు ఆయనను చూడకపోయినా ఆయనను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు ఆయనను చూడడం లేదు, కానీ ఆయన మీద నమ్మకం ఉంచుతూ మాటలలో చెప్పలేనంత దివ్య సంతోషం కలిగి ఆనందిస్తున్నారు. మీరు మీ విశ్వాస ఫలితం అంటే మీ ఆత్మల విముక్తి అనుభవిస్తున్నారు. మీకు కలిగే కృపను గురించి ముందుగానే పలికిన ప్రవక్తలు ఈ విముక్తిని గురించి విచారిస్తూ శ్రద్ధాసక్తులతో పరిశీలించారు. తమలో ఉన్న క్రీస్తు, ఆత్మక్రీస్తు బాధలను, వాటి తర్వాత కలిగే మహిమగల వాటిని ముందుగానే సాక్ష్యం చెప్పినప్పుడు ఏ కాలాన్ని, ఎలాంటి పరిస్థితులను సూచిస్తున్నాడో దానంతటి గురించి వివరించారు. ఈ విషయాలలో వారు సేవ చేసేది తమ కోసం కాకుండా మన కోసమని వారికి వెల్లడి చేయబడింది. పరలోకం నుంచి పంపబడ్డ పవిత్రాత్మ చేత ప్రస్తుతం మీకు శుభవార్త ప్రకటించిన వారు ఈ విషయాలు మీకు చెప్పారు. దేవదూతలు కూడా ఈ విషయాలను చేరువుగా చూడడానికి తహతహలాడుతున్నారు. అందుచేత కార్యసిద్ధికి మీ మనసులను సిద్ధం చేయండి, మెలకువగా ఉండండి. యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు మీకు ఇవ్వబోయే కృప కోసం సంపూర్ణమైన ఆశాభావంతో ఎదురు చూడండి. విధేయత గల పిల్లలై ఉండండి. మునుపు మీ అజ్ఞాన దశలో లాగా మీ దురాశలను అనుసరించి ప్రవర్తించకండి. మిమ్మల్ని పిలిచినవాడు పవిత్రుడు. అలాగే మీ ప్రవర్తన అంతట్లో పవిత్రులై ఉండండి. ఎందుకంటే నేను పవిత్రుణ్ణి గనుక మీరు పవిత్రులై ఉండండి అని రాసి ఉంది. ప్రతి ఒక్కరి పనిని గురించిన పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే దేవుణ్ణి మీరు తండ్రి అని పిలుస్తూ ఉంటే పరవాసులుగా ఉన్నంతకాలం భయభక్తులతో గడపండి. ఎందుకంటే మీకు తెలిసినదేమంటే మీ పూర్వీకుల నుంచి పారవశ్యంగా వచ్చిన మీ వ్యర్థమైన జీవిత విధానం నుంచి మిమ్మల్ని విడిపించింది వెండి, బంగారాల లాంటి నాశనమయ్యే వస్తువులతో కాదు, కానీ ఏ లోపము, కలంకము లేని గొర్రెపిల్ల లాంటి క్రీస్తు అమూల్య రక్తంతోనే. జగత్తు ఉనికిలోకి రాకముందే ఆయన నియమించబడ్డాడు, కానీ ఈ చివరి కాలాలలోనే మీకోసం ప్రత్యక్షమయ్యాడు. ఆయన ద్వారానే మీరు దేవుణ్ణి నమ్ముతున్నవారు. దేవుడు ఆయనను చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేపి ఆయనకు మహిమ ఇచ్చాడు. కాబట్టి మీ నమ్మకం, ఆశాభావం దేవుని మీదే ఉన్నాయి. మీరు దేవుని ఆత్మ ద్వారా సత్యానికి విధేయులు కావడం చేత మీ హృదయాలను మీరు పవిత్రం చేసుకున్నారు. తద్వారా మీకు నిజమైన సోదర ప్రేమ కలిగింది. ఇప్పుడు ఒకరినొకరు గాఢంగా శుద్ధ హృదయంతో ప్రేమించుకోండి. ఎందుకంటే మీరు నాశనమయ్యే బీజం నుంచి కాదు గాని ఎన్నడూ నాశనం కాని ద్వారానే, అంటే సజీవమైన శాశ్వతమైన దైవవాక్కు ద్వారానే కొత్త జన్మ పొందారు. ఎందుకంటే శరీరం ఉన్నవారంతా గడ్డి లాంటి వారు. మానవ వైభవం అంతా అడవి పువ్వులాగా ఉంది. గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది, కానీ ప్రభువాక్కు శాశ్వతంగా నిలిచి ఉంటుంది. మీరు శుభవార్త ద్వారా ప్రకటించిన వాక్కు ఇదే. పేతురు 2వ అధ్యాయం. కాబట్టి సమస్తమైన దుష్టభావం, వంచన, కపటం, అసూయ, దూషణ మాటలంతా విసర్జించండి. దేవుని వాక్కులోని ఆధ్యాత్మికమైన స్వచ్ఛమైన పాల వల్ల పెరిగేలా కొత్తగా పుట్టిన బిడ్డల్లాగా దాన్ని ఆశిస్తూ ఉండండి. ప్రభువు దయగలవాడని మీరు రుచి చూశారు కదా.
ఆయన సజీవమైన రాయి. ఆయనను మనుషులు వద్దన్నారు, కానీ దేవుడు ఎన్నుకొన్నాడు, ప్రియంగా ఎంచాడు. ఆయన దగ్గరకు వస్తున్న మీరు కూడా సజీవమైన రాళ్ళుగా ఉంటూ ఆధ్యాత్మిక ఆలయంగా కట్టబడుతూ ఉన్నారు. మీరు పవిత్ర యాజులుగా ఉండి యేసుక్రీస్తు ద్వారా దేవునికి అంగీకారమైన ఆధ్యాత్మిక బలులు సమర్పించాలని దేవుని ఉద్దేశం. అందుచేత ఈ లేఖనంలో కూడా ఇది ఉంది. ఇదిగో నేను ఎన్నుకొని ప్రియంగా ఎంచిన ముఖ్యమైన మూలరాయిని సీయోనులో ఉంచుతున్నాను. ఆయన మీద నమ్మకం ఉంచినవాడు ఎన్నడూ కలవరానికి గురి కాబోడు. నమ్మకం ఉంచుతున్న మీకు ఈ రాయి ప్రియమైనది, కానీ నమ్మకాన్ని నిరాకరించే వారి విషయమైతే ఈ మాట చెల్లుతుంది. కట్టేవాళ్ళు తీసి పారవేసిన రాయే ముఖ్యమైన మూలరాయి అయ్యింది. ఆయన తగిలే రాయిగా త్రోట్రుపాటు బండగా ఉంటాడు. వారు వాక్కుకు అవిధేయులు గనుక త్రోట్టుపడుతున్నారు. ఇది వారికి నియమించబడిన విధి. మీరైతే ఎన్నికైన వంశం, పరలోక రాజుకు చెందిన యాజుల సమూహం, పవిత్ర జనం, దేవుని సొత్తైన ప్రజ. ఇందులో ఆయన ఉద్దేశం ఏమిటంటే చీకటిలో నుంచి తన అద్భుతమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన ఆయన ఉత్తమ గుణాలు మీరు చాటించాలి. ఒకప్పుడు మీరు ప్రజగా లేకపోయారు, ఇప్పుడైతే మీరు దేవుని ప్రజ. ఒకప్పుడు కరుణ పొందినవారు, ఇప్పుడైతే కరుణ పొందినవారు. ప్రియ స్నేహితులారా, పరవాసులు యాత్రికులై ఉండి శరీర స్వభావ దురాశలు విసర్జించండని మిమ్మల్ని వేడుకుంటున్నాను. అవి మీ ఆత్మల మీద యుద్ధం చేస్తాయి. ఇతర ప్రజలు మిమ్మలను దుర్మార్గులని దూషిస్తూ ఉంటే వారు మీ మంచి పనులు చూచి దైవ దర్శనాన దేవుణ్ణి మహిమపరచాలని వారి మధ్య ఆకర్షణీయమైన ప్రవర్తన గలవారే ఉండండి. అందుచేత మనుషులలో నియమించబడిన ప్రతి అధికారానికి ప్రభువును బట్టి లోబడండి. రాజుకు ఆధిపత్యం ఉందని ప్రాంతీయ అధికారులు దుర్మార్గులను దండించడానికి, సన్మార్గులను మెచ్చుకోవడానికి రాజు పంపిన వారికి లోబడండి. ఎందుకంటే మీరు మంచి చేయడం ద్వారా తెలివి తక్కువగా మాట్లాడే మూర్ఖుల నోరు మోయించడం దేవుని చిత్తం. స్వతంత్రులై ఉండి దుర్మార్గాన్ని కప్పిపుచ్చడానికి మీ స్వేచ్ఛ వినియోగించుకోకండి, కానీ దేవుని బానిసలుగా బ్రతకండి. అందరి పట్ల గౌరవం చూపండి. క్రైస్తవ సోదరత్వాన్ని ప్రేమతో చూడండి. దేవుని మీద భయభక్తులు కలిగి ఉండండి. రాజును గౌరవించండి. ఇంటి దాసులారా, మీ యజమానులకు పూర్తి భయ మర్యాదలలో లోబడి ఉండండి. మంచివారికి, సాత్వికులకు మాత్రమే కాకుండా వక్రబుద్ధులకు కూడా అణిగి ఉండండి. ఎందుకంటే ఎవరైనా అన్యాయంగా బాధలకు గురి అవుతూ ఉన్నప్పుడు దేవుని పట్ల అంతర్వాణిని బట్టి ఆ దుఃఖం ఓర్చుకుంటే అది మెచ్చుకోదగిన సంగతి. తప్పిదాలు చేసినందుచేత మీరు దెబ్బలు తిని ఓర్చుకుంటే మీకేం కీర్తి? కానీ మీరు మంచి చేసి బాధలకు గురి అయి ఓర్చుకుంటే ఇది దేవుని దృష్టిలో మెచ్చుకోదగినదే. మీకు దేవుని పిలుపు వచ్చినది ఇందుకే కదా. ఎందుకంటే క్రీస్తు సహా మన కోసం బాధలు అనుభవించి మీరు ఆయన అడుగుజాడలలో నడవాలని మనకు ఆదర్శాన్ని ఉంచి వెళ్ళిపోయారు. ఆయన ఏమీ పాపం చేయలేదు, ఆయన నోట ఏమీ మోసం లేదు. దూషణకు ఆయన గురి అయినప్పుడు ఆయన దూషణ మాటల బదులు చెప్పలేదు. బాధలకు గురి అయినప్పుడు బెదిరించలేదు, కానీ న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. మనం పాపాల విషయంలో చనిపోయి నీతి న్యాయాల కోసం బ్రతకాలని ఆయన తానే తన శరీరంలో మన పాపాలు మ్రాను మీద భరించాడు. ఆయన పొందిన దెబ్బల మూలంగా మీకు ఆరోగ్యం కలిగింది. ఎందుకంటే మీరు గొర్రెల్లాగా త్రోవ తప్పిపోయారు, కానీ ఇప్పుడు మీ ఆత్మలకు కాపరిగా పై విచారణకర్తగా ఉన్న ఆయన దగ్గరకు మల్లుకొని వచ్చారు. పేతురు 3వ అధ్యాయం. అలాగే పెండ్లైన స్త్రీలారా, మీ భర్తలకు లోబడి ఉండండి. అప్పుడు వారిలో ఎవరైనా వాక్కుకు అవిధేయులై ఉంటే మాటలతో కాకుండా వారి భార్యల ప్రవర్తన మూలంగా వారు ప్రభువుకు లభ్యం కావచ్చు. భయభక్తులతో కూడిన మీ పవిత్ర జీవితాలను చూచినప్పుడు అలా జరగవచ్చు. జడలు వేసుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం, విలువగల వస్త్రాలు ధరించుకోవడం మీది ఇలాంటి బయటి అలంకారం కాకూడదు. దానికి బదులు మీ లోపలి స్వభావం శాంతం, సాత్వికం గల వైఖరి అనే తరిగిపోని అలంకారం ఉండాలి. ఇది దేవుని దృష్టిలో ఎంతో విలువైనది. ఇలాగే గతంలో దేవుని మీద నమ్మకం ఉంచిన పవిత్ర స్త్రీలు తమను అలంకరించుకునేవారు, తమ భర్తలకు లోబడి ఉండేవారు.
ఈ ప్రకారమే శారా అబ్రహామును యజమాని అని పిలుస్తూ అతనికి విధేయురాలైంది. మీరు ఎలాంటి భీతి భయాలకు లొంగకుండా మంచి చేస్తూ ఉండేవారైతే మీరు ఆమె పిల్లలు. పెండ్లైన పురుషులారా, మీ ప్రార్థనలకు ఆటంకం రాకుండా తెలివైన విధంగా మీ భార్యలతో కాపురం ఉండండి. కృప వల్ల కలిగిన జీవంతో వారు మీతో కూడా పాలివారని, మీకంటే బలహీనమైన పాత్రలని వారిని గౌరవించండి. తుదకు మీరంతా ఏకభావంతో ఉండండి. సానుభూతితో ఒకరినొకరు చూడండి. సోదర ప్రేమతో, దయతో, మర్యాదతో బ్రతకండి. కీడుకు కీడు, దూషణకు దూషణ చేయకుండా దీవించండి. మిమ్మల్ని పిలిచింది మీరిలా చేసి దీవెనకు వారసులయ్యేందుకే. బ్రతుకు అంటే ఇష్టం ఉండి మంచి రోజు చూడగోరే వారెవరైనా తమ నాలుకను చెడు నుంచి పెదవులకు మోసంగా పలకకుండా కాపాడుకోవాలి. చెడు నుంచి వైదొలగాలి, మంచినే చేస్తూ ఉండాలి. శాంతిని వెదికి అనుసరించాలి. ప్రభు దృష్టి న్యాయవంతుల మీద ఉంది. ఆయన చెవులు వారి ప్రార్థనలకు తెరిచి ఉన్నాయి. కానీ ప్రభు ముఖం చెడు చేసేవారికి విరోధంగా ఉంది. మీరు మేలైన దాన్ని అనుసరిస్తూ ఉంటే ఎవరు మీకు హాని చేస్తారు? ఒకవేళ నీతి నిజాయితీల కోసం బాధలకు గురి కావలసి వచ్చినా మీరు ధన్యులే. వాళ్ళు భయపడేదానికి భయపడవద్దు, కంగారు పడవద్దు. మీ హృదయాలలో ప్రభు అయిన దేవుణ్ణి ప్రతిష్ఠించుకోండి. మీకున్న ఆశాభావానికి కారణమేమిటి అని అడిగే ప్రతి ఒక్కరికి సాత్వికంతో, భయభక్తులతో జవాబు చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. క్రీస్తులో మీ మంచి ప్రవర్తనను దూషించేవారు చెప్పుకునే అపనందల విషయంలో సిగ్గుపాలయ్యేలా మంచి అంతర్వాణి కలిగి ఉండండి. ఒకవేళ మీరు మంచి చేసినందుచేత బాధలకు గురి కావడం దేవుని చిత్తమైతే చెడుతనం చేసి బాధలకు గురి కావడం కంటే అది మేలు. మనలను దేవుని దగ్గరకు తేవడానికి న్యాయవంతుడైన క్రీస్తు న్యాయం తప్పిన వారి కోసం పాపాల విషయంలో ఎప్పటికీ ఒకేసారి బాధలు అనుభవించాడు. శారీరకంగా ఆయన చంపబడ్డాడు. దేవుని ఆత్మ చేత సజీవమయ్యాడు. ఈ ఆత్మ ద్వారా ఆయన వెళ్ళి చెరలో ఉన్న ఆత్మలకు చాటింపు చేశాడు. ఆ ఆత్మలు ఒకప్పుడు దేవునికి విధేయత చూపలేదు. ఇది జరిగినది నోవాహు రోజులలో. ఓడ తయారవుతూ ఉంటే దేవుడు ఓపికతో కనిపెట్టిన ఆ కాలంలో ఆ ఓడలో కొద్ది మందినే, అంటే 8 మందినే నీళ్ల ద్వారా రక్షించడం జరిగింది. దానికి అనుగుణమైన చిహ్నం బాప్తిస్మం ఇప్పుడు మనల్ని రక్షిస్తూ ఉంది. అది శరీర స్వభావంలోని మాలిన్యం తీసివేయడం కాదు, కానీ దేవుని పట్ల మంచి అంతర్వాణి ఇచ్చే జవాబు. ఈ రక్షణ యేసుక్రీస్తు పునర్జీవితం ద్వారానే కలిగేది. ఆయన పరలోకానికి వెళ్ళి దేవుని కుడివైపున ఉన్నాడు. ఆయనకు దేవదూతల మీద, అధికారుల మీద, బలాఢ్యుల మీద అధికారం కలిగింది.